చంద్రబాబు గారు ఒక పదాన్ని పదే పదే మాట్లాడితే పబ్లిక్ని కన్విన్స్ చేయొచ్చు అనుకుంటారు, రెస్ కన్విన్స్ అవుతారు. ఆయన్ని విపరీతంగా నమ్మేటటువంటి వాళ్ళు ఆయన ఏం చెప్పినా కరెక్ట్ అని నమ్ముతారు. అదే సందర్భంలో ఒక్కసారి ఆయన నిన్న చెప్పుకొచ్చింది 1995తో పోలిస్తూ 2024 వివిధ రాష్ట్రాలు జిఎస్డిపిలో సాధించిన వృద్ధిని చంద్రబాబు లెక్క చెప్పుకొచ్చారు. అందులో జిఎస్డిపి అమెరికన్ డాలర్లో, తలసరి ఆదాయం డాలర్లో చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర 55 1995లో 55, 2024 490, గుజరాత్ 24 370, పశ్చిమ బెంగాల్ 51 240, తమిళనాడు 45 355, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 22 390, కర్ణాటక 43 290, ఉత్తరప్రదేశ్ 38 358, రాజస్థాన్ 33 175, బీహార్ 7.55 120, కేరళ 12.5 160. టోటల్గా మహారాష్ట్ర 9 రెట్లు, గుజరాత్ 15 రెట్లు, పశ్చిమ బెంగాల్ 4.7 రెట్లు, తమిళనాడు 6 రెట్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 12 రెట్లు, కర్ణాటక 7 రెట్లు, ఉత్తరప్రదేశ్ 9, రాజస్థాన్ 5, బీహార్ 16, కేరళ 12. ఇంతకీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సరే, విభజిత ఆంధ్రప్రదేశ్ లెక్క ఏంటి? అది ఎందుకు చెప్పట్లేదు ఇక్కడ? ఇదే కాన్సెప్ట్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి, ఈ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా నా వల్లనే మీరు బతుకుతున్నారు, నా వల్లనే ఈ తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్పారా? లేదు కదా. ప్రతి చోట తలసరి ఆదాయం పెరుగుతూనే వచ్చింది. దాంతోపాటు తలసరి ఆదాయంతో పాటు తలసరి వ్యయం కూడా పెరిగిందే. మనం లెక్క చూడాల్సింది తలసరి ఆదాయం లెక్కలు చెప్తున్నాం, తలసరి వ్యయం పెరిగింది. ఇప్పుడు నేను డిగ్రీ చదివేటటువంటి రోజుల్లో 10 రూపాయలకి 4 ఇడ్లీ వచ్చాయి. ఇవాళ రోజున ఎంత అవుతున్నది? ఒక్కో ఇడ్లీ 15 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటారు. రోడ్డు పక్కన బండి దగ్గర చూసుకుని ఒక్కొక్క ఇడ్లీ 10 రూపాయలు తీసుకుంటున్నారు. నేను 10th డిగ్రీ చదివేటటువంటి సందర్భంలో 10 రూపాయలకి 8 పునుగులు వచ్చాయి. ఇవాళ రోజున ఒక్కొక్క పునుగు 10 రూపాయలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఇది నేను తినే వెరైటీస్ కాబట్టి, ఒక సామాన్య కుటుంబాల నుంచి వచ్చినోండి కాబట్టి లెక్క చెప్తున్నా. అదే సందర్భంలో ఆ రోజున బట్టలు 55 రూపాయలకి ఒక చొక్కా వచ్చేది, 100 రూపాయలకి 2 ప్యాంటు షర్టు కలిపి వచ్చాయి. ఇవాళ రోజున 2000 రూపాయలు 3000 రూపాయలు పెడితే ఆనాడు నేను కొనుక్కున్నటువంటి షర్ట్ వస్తుంది. మరి తలసరి ఆదాయం పరంగా చూసుకుంటే పెరిగిన దాంతో పోల్చుకుంటే వ్యయం ఏ స్థాయిలో పెరిగింది? ఎంతసేపటికి ఆదాయము ఇది నా వల్లనే అంటున్నాం, వ్యయం అంతకంటే 4 రెట్లు పెరుగుతూ ఉంది. లేకపోతే ఇవాళ నిజంగా ఆ రోజున ఇప్పుడు మా నాన్న టైంలో 350 రూపాయలకి బతికిన వాళ్ళం, చిట్ట చివరిలో నేను డిగ్రీ చదివే నాటికి 1200 రూపాయలతో బతికిన వాళ్ళం. ఇవాళ రోజున 1,00,000 రూపాయలైనా చాలట్లేదే. పోనీ ఏమన్నా తిండి ఎక్స్ట్రా తింటున్నామా? ఏమన్నా అద్భుతమైనటువంటి ఏమన్నా ఉందంటే ఏం లేదే. అదే బ్రతుకుతూ ఏమవుతున్నది అంటే ఇవాళ సంపాదన అంతా విద్యా వైద్యానికి తగలేయాల్సి వస్తుంది. విద్యా వైద్యం అతిపెద్దది. అట్లాగే ప్రతి దానికి వ్యయమే. వ్యయము లేని వర్క్ ఏమీ జరగట్లేదు. కూరగాయల ధరలు అప్పట్లో 10 రూపాయలకి, నేను డిగ్రీ చదివే టైంలో 10 రూపాయలు పట్టుకుని వెళ్తే సంచి నిండా కూరలు తెచ్చుకునేవాళ్ళం. ఇవాళ 10 రూపాయలకు ఒక్క కూర కూడా రాదు. ఒక గోంగూర కట్ట 10 రూపాయలు వస్తే గ్రేట్గా ఉంటున్నటువంటి రోజులు. ఇవాళ రోజున 500 రూపాయలు పెట్టుకుంటే కానీ అవ్వట్లేదు. ఆదాయం ఆ స్థాయిలో పెరిగిందా జనాలకి? ఇది ఆలోచించాల్సింది.